120 సీట్లకు మించి వైసీపీ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్తున్నటువంటి ఆరా మస్తాన్ ఈరోజు ఎలక్షన్కి ఒక్కరోజు ముందు మరికొన్ని విషయాల్ని, అంటే వైసీపీ ఎందుకు గెలుస్తుంది అనేటువంటి కొన్ని సంస్థాగతమైనటువంటి విషయాల్ని, టీడీపీ ఎందుకు ఓడిపోతుంది అనేటువంటి కొన్ని స్ట్రాంగ్ అంశాలని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరా మస్తాన్ చెప్తున్నటువంటి లాజిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏదైతే ఈ స్కీమ్స్కి సంబంధించి అట్రాక్ట్ అయ్యి ఉన్నవారో వాళ్ళందరూ ఓటేశారు. ఇప్పటికైనా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అయితే ఈరోజు ఒక కొత్త అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. టీడీపీ ఓడిపోవడానికి గల ముఖ్యమైన కారణాన్ని, నెగిటివ్ క్యాంపెయిన్ అనేది తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది అనేసి ఆరా మస్తాన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నెగిటివ్ క్యాంపెయినింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సైకో జగన్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం, రాష్ట్రానికి నువ్వు ఒక పట్టిన ఒక దరిద్రం, నువ్వు ఇట్లా, ఇవన్నీ కూడా క్యాంపెయిన్లు. ఒక డైలాగ్ చెప్పడమో లేకపోతే మీటింగ్స్లో ఆరోపించడమో తప్పుడు మాటలు మాట్లాడడమో కాదు, డైరెక్ట్గా క్యాంపెయిన్, మాకొద్దు నువ్వు జగన్ అనడం, ఇట్లాంటివి ఇంకా తీవ్రమైనటువంటి సైకో అనే పదాన్ని, సైకో జగన్ అనే పదాన్ని తీవ్రంగా జనంలోకి తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజలు దీన్ని అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఈ రకమైనటువంటి నెగిటివ్ ప్రోపగాండాని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు మన సమాజంలో. తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకళ్ళైనా డెఫినెట్లీ ఖండించాలి. దానికి ఒక విధానం, దానికి ఎంచుకునేటువంటి మార్గం. తప్పుడు క్యాంపెయినింగ్ చేయడం అంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అనేది ప్రజలు నిరాకరించారు తెలుగుదేశం పార్టీని. ఈ కారణం చేత జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పాలించట్లేదని చెప్పడం వేరు, సైకో జగన్ అంటూ ఒక రకమైనటువంటి ప్రోపగాండాని తెర మీద తీసుకురావడం వేరు. అది ఎవరి మీదకైనా, గతంలో కూడా చంద్రబాబు గురించి రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ క్యాంపెయిన్ విషయంలో ఆ రకమైనటువంటి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అనుకుందాం, అది క్యాంపెయిన్ కాదు, సాక్షి వాళ్ళు ఒక్కరోజు చేసినటువంటి ప్రోపగండా. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏకంగా క్యాంపెయిన్ చేశారు దాని మీద ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్తో. సో ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతీసాయి తెలుగుదేశం పార్టీని అంటూ ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి కొన్ని గంటల ముందు ఆరా మస్తాన్ ఈ యొక్క సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారని చెప్పుకోవచ్చు.